కోవూరు కాన్స్టిట్యున్సీని ముందు అడుగులో నిలిపిన ప్రతి కార్యకర్తకి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే వేదిక మీదున్న నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఈరోజు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే నేను 18 నెలల క్రితం ఎలక్షన్స్ టైంలో మీ ముందుకి ఎమ్మెల్యేగా అసలు మీరెవరూ నాకు తెలియని ఒక కొత్త మనిషిగా మీ ముందుకు వచ్చారు. ఈరోజు ఇంతమంది నాయకులు నాతో కలిసి నడుస్తున్నారంటే, ఇంతమంది కార్యకర్తలు నాతో కలిసి ఉన్నారంటే, మిమ్మల్ని అందరినీ చూస్తే ఈరోజు నిజంగా మీ అందరి కష్టపడితమే నేను ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడి ఉన్నాను. అలాగే మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మనం ఏవైతే మాట ఇచ్చామో, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఏమేమైతే చేస్తామని చెప్పారో అవన్నీ కూడా జరిపారు. కానీ ముందుగా ఆయన చెప్పింది కార్యకర్తలే నా బలం, కార్యకర్తే అధినేత అని చెప్పారు. ఈరోజు ఎవరు ఎన్ని మాట్లాడినా, ప్రతిపక్ష పార్టీలు అవ్వచ్చు, కొన్ని మీడియాలు అవ్వచ్చు, ఎవరు ఎన్ని మాట్లాడినా, కొత్తగా వైసీపీలో నుంచి వచ్చారు, వాళ్ళదే బలము, వాళ్ళదే రాజ్యము, కోవూరు కాన్స్టిట్యున్సీలని మాట్లాడడానికి లేకుండా ఈరోజు ప్రతి కార్యకర్తకి, తెలుగుదేశం నాయకుడికి పదవులు ఇవ్వడం జరిగింది, గౌరవం ఇవ్వడం జరిగింది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఏ కార్యకర్త అయితే నా కోసం కష్టపడ్డాడో ఆ కార్యకర్త కష్టం వచ్చిందమ్మా నా ఇంటి తలుపు కట్టే ఆ కార్యకర్తకి అన్యాయం జరగకుండా, ఆ కార్యకర్తకి న్యాయం జరిగే విధంగా నేను చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. అదే విధంగా ఈరోజు తెలుగుదేశం కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ జెండాలు మోసి కేసులు పెట్టించుకొని పోలీస్ స్టేషన్లో ఉండి పార్టీని మోసిన నాయకులందరూ ఈరోజు మన పార్లమెంటు నియోజకవర్గ సభ్యులుగా వాళ్ళందరికీ ఈరోజు పదవులు లభించాయి. అలాగే ప్రతి ఒక్కరూ కార్యకర్తే నాయకుడు, కార్యకర్తే అధినేత అనే నినాదంతో ఈరోజు వాళ్ళు ఆ కష్ట సమయంలో అండగా పార్టీకి ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళని పార్టీ పదవులతో అలంకరించింది. అలాగే ఈ కష్టపడిన కార్యకర్తలకు కూడా మన యువ నాయకుడు లోకేష్ బాబు కానీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎవరికి నేను కానీ ఏ కార్యకర్తకి అన్యాయం జరగలేమని, నేనంతా మీకు అండగా ఉంటానని, మీరు ఏ రకంగా అయితే నన్ను మీ గుండెలో పెట్టుకొని నన్ను గెలిపించారో అదే రకంగా నేను మిమ్మల్ని నా గుండెలో పెట్టుకొని చూసుకుంటానని చెప్పి, కార్యకర్తలకి ఎప్పుడు అండగా ఉంటానని చెప్పి మరోసారి మాటిస్తున్నాను. వీటినన్నిటితో కలిసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో, మనం అధికారంలోకి వస్తే ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు. డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీకి అది ఎంతో ఉపయోగపడింది. వెంటనే ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. పెన్షన్ ఇస్తామని చెప్పారు. అది ఈ రోజుకి 18 నెలలు అయితే 18 నెలలు ఇప్పుడు రేపు ఎల్లుండి మనకి 1వ తేదీ న్యూ ఇయర్ కాబట్టి అందరూ పండుగ వాతావరణంలో ఉంటారని 31వ తేదీ అయిన రేపే పెన్షన్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. మామూలుగా అయితే మనమున్న ఈ రాష్ట్రం ఉన్న ఈ కష్ట పరిస్థితుల్లో ఒక రోజు దాటితే రెండో తేదీ వచ్చి అనుకుంటారు. కానీ అలా కాదు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, సుభిక్షంగా ఉండాలని పండుగ కన్నా ముందు ఒక రోజు రేపే మనం పెన్షన్ ఇవ్వబోతున్నాం. అలాగే ఎంతో మంది నిరుద్యోగులు మెగా డిఎస్సి కోసం కష్టపడిన వాళ్ళందరికీ తొలి సంతకం పెడతామని చెప్పాము. వాళ్ళందరికీ ఉద్యోగాలు రావడం జరిగాయి. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి కానిస్టేబుల్స్ పోస్టింగ్ లేకుండా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే మనకి మత్స్యకార భరోసా ఇచ్చుకున్నాం. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ ఇచ్చాం. 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి ఆల్రెడీ 2 ఇచ్చాం. అన్నదానం సుఖీభావ చేసుకున్నాం.
2 సార్లు ఆల్రెడీ రైతులకు అందరికీ మనం అకౌంట్లో వేయడం జరిగింది. అలాగే రాబోయే కాలంలో వాళ్ళకి ధాన్యం కొనుగోలుకి మరిన్ని కొనుగోలు కేంద్రాలు తెరిచి మంచి రేట్ కూడా ఇప్పిస్తామని చెప్పి కూడా మనం అనుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే మనం తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పాం. అది మాట నిలబెట్టుకున్నాం. ఇలాగా ప్రతి ఒక్కటి మనం ఏదైతే మనం మాట ఇచ్చామో అవన్నీ కూడా నిలబెట్టుకోవడం జరిగింది. మీకందరికీ తెలుసు మన రోడ్లు ఎంత అతలాకుతలం అయిపోయినాయో, ఎంత గుంతలు పడిపోయినాయో. మీరందరూ నిత్యం నెల్లూరుకి వచ్చే మీ ఊర్ల రోడ్లు చూస్తుంటారు. ఈరోజు ఆ రోడ్లన్నీ మనం ఇంచుమించు 70% రోడ్లు మనం సరి చేసుకోగలిగాం. రాబోయే రోజుల్లో పరవది కూడా చేస్తాం. అలాగే బుచ్చిరెడ్డిపాళెంలో కానీ కోవూరులో కానీ ప్రతి వార్డులో రోడ్లు డ్రైన్లు అవి కూడా పెట్టడం జరిగింది. చాలా రోడ్లు ఇంచుమించు మనం అధికారంలోకి వచ్చినాక కోవూరు కాన్స్టిట్యున్సీలో నిలిచిపోయి ఉంటే అంటే రాళ్ళేసి నిలిచిపోయిన అవి కాకుండా మనం సొంతంగా 100 కోట్ల వరకు ఈ రోజు కోవూరు కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి పనులు చేసుకోగలిగాం. రాబోయే రోజుల్లో ఇంకా కూడా మనం బుచ్చి మున్సిపాలిటీని సెకండ్ గ్రేడ్కి అప్గ్రేడ్ చేసుకోగలిగాం. ఇప్పుడు మనకి మున్సిపాలిటీని రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దుకోబోతున్నాం. సో ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో చేస్తున్నాం. కోవూరు ప్రజలందరూ అన్నిటికన్నా ఒక్క మేడం మమ్మల్ని ఇసుకెత్తుకోవడం లేదు, మట్టి ఎత్తనీయడం లేదు, మాకేమి ఇదవనీయటం లేదు అని మీరు తిట్టుకోవడం తప్పితే ఇంకా నాకు తెలిసైతే నేను మీకు ఎటువంటి ఇది చేయటం లేదు. అయినట్టు నేను చేయలేదు కూడా మీరు తిట్టుకున్నా కూడా. కాబట్టి మనం మనకున్న దాంట్లో మన ఊర్లని, మన గ్రామాల్ని, మన వార్డుని బాగుపరుచుకొని రాబోయే రోజుల్లో మనం ఇంకా మరింత ఒకవైపు ఎంతో సంక్షేమంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమపాడుల్లో ప్రజలకు అందియాలి అని ఈ వయసులో ఆయన పడుతున్న తపన చూసి మనకి ఇప్పటి వరకు 18 నెలల్లోనే ఇంత చేశారు. రాబోయే రోజుల్లో ఇంక ఎంతో చేస్తారనే ఆశతో మనం అందరం ఎదురు చూడాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇళ్ళు. మీకు నేను ఎప్పుడు ప్రతిసారి ఆ ఇళ్ళ గురించి చెప్తానే ఉంటాను. ఎందుకంటే నేను ఏ ఊరికి వెళ్ళినా నన్ను ఇళ్ళునే అడుగుతుంటారు. కాబట్టి ఆ ఇళ్ళ సమస్యను కూడా త్వరలో తీరుస్తామని చెప్పి మీకు అందరికీ కూడా నేను మాటిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఉత్తమ కార్యకర్తలుగా ఎన్నికయ్యారో వాళ్ళకి సన్మానం చేయాలి అని చెప్పి మన పార్టీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఇలాగా ఇంకా ముందు కూడా మీ కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుంది అని కోరుకుంటూ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.